ఎక్కువ జాము ప్రార్థనలో దాగిన ఆశీర్వాదాలు. ఆమేన్. ఎక్కువ జాము ప్రార్థనలో దాగిన ఆశీర్వాదాలు. అందరూ చెప్పండి, వేకువ జాము ప్రార్థనలో దాగిన. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, లోకం బాబు భయంకరమైన పరిస్థితుల్లోకి పోతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. వాటన్నిటినీ జయించాలంటే మనలో బలం ఉండాలి. ఆమేన్. ఏ బలం? ఈ కనబడే బలము కాదు, ఆత్మ సంబంధమైన బలం. కనుక ఆత్మ సంబంధులముగా బలవంతులముగా మనం ఉంటే ప్రతి శోధనను జయించగలుగుతాము. ఆమేన్. ఒకవైపు ప్రార్థించే వారిని కూడా సైతము ప్రార్థన నుండి వెనుకకు మళ్ళిస్తుంది. చాలా మంది ప్రార్థించే వారి ప్రార్థన సమయం తగ్గిపోతుంది. జాగ్రత్త. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చూశాను. సేవకులే లేవలేకపోతున్నా, ప్రార్థించలేకపోతున్నా. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. నేను మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు బోధిస్తున్నాను, తెలియజేస్తున్నాను. కాబట్టి మన ప్రార్థన సమయం పెరగాలి కానీ, చెప్పండి, తరగకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు? తరిగిపోకూడదు. వేకువజాము ప్రార్థనలో దాగిన ఆశీర్వాదాలు అనే ఈ వాక్యాన్ని మనందరికి అవసరం కనుక ఈ వాక్యాన్ని ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. వేకువజామున ప్రార్థించని ఏ వ్యక్తి యేసయ్యకు చెందినవాడు కానే కాడు. ఆమేన్. నువ్వు యేసు ప్రభు బిడ్డవనే దానికి మొదటి గుర్తు ఏంటంటే, లేవగానే వేకువజామునే ప్రభుతోటే నువ్వు మాట్లాడాలి. ప్రభుతోటే నీవు మాట్లాడాలి. ప్రభుతోటి ఆ రోజును ముగించాలి. అది నీకు పండ గుర్తు. ఆమేన్. కాబట్టి మనం వేకువజాములో దాగిన ఆశీర్వాదాలు కొన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నేను సింగపూర్లో వాక్యం చెప్తూ ఉంటే నాకు 6 రోజుల మీటింగుల్లో ఒకరోజు ఇచ్చారు అవకాశం. ఒక మీటింగులో ఒకసారి వాక్యం చెప్పడానికి. మొదటి రోజు వర్తమానం చెప్తూ ఉంటే దేవుడు బహు బలంగా అనేక మంది కదిలాడకుండా జాగ్రత్తగా విన్నారు. విన్న తర్వాత ఒక సహోదరి అదే పనిగా చూస్తూ ఉంది నా వైపు. చాలా తీక్షణంగా గమనిస్తూ ఉంది. నాతో మాట్లాడుటకు ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ నేను అంతగా పెద్దగా పట్టించుకోవాలి. నా ధ్యాస అంతా ఏంది, ఇంత సృష్టిలో ఎక్కడో గాలిలో ఎగిరి అడుచి పడ్డాం, మళ్ళీ అక్కడికి ఎప్పుడు వెళ్తాం ప్రభువా అన్న అలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నా. గమనించండి, ఆ సహోదరి భోజనాలు అయిపోయినాయి. భోజనాలు మనకు అనుకూలమైనవి కాదు, అన్నీ మాంసాలే. నాకేమది నాకు అంతగా ఇష్టం ఉండదు, సుతమాన ఇష్టం ఉండదు. ఈ పిల్లి మాంసము, కప్పల మాంసము, పంది మాంసము, అసలు ఇంకా ఆడ లేని మాంసాలే. నాకు ఫస్ట్ రోజు అవి చూడగానే వాంతి అయింది. తర్వాత గంజి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆమేన్. మొదటి రోజు గంజి దాగి, అంతకు మించి నాకు అక్కడ ఏం అనుకోలేదు. భోజనాలు అయిపోయినాయి. సాయంకాలం అయినాక ఆ సహోదరు నా దగ్గరికి వచ్చి, కేరళ అబ్బాయిని చేసుకుంది. ఆ అమ్మాయి ఏమో హైదరాబాద్ అమ్మాయి. ఆమేన్. కేరళ అబ్బాయిని చేసుకుంది. అప్పటి వరకు తెలుగు అమ్మాయిని నాకు తెలియదు. కేరళ అబ్బాయిని చేసుకుంది కదా, ఇంగ్లీషు అవన్నీ, తమిళము అవన్నీ మాట్లాడుతూ ఉన్నా. తర్వాత మీటింగ్ అయిపోయి సాయంకాలం ఒక ప్రశ్న వేసింది, అయ్యా నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని, మీ వాక్యము నన్ను కదిలించింది. మీ వాక్యము వింటూ ఉంటే నా జీవితం అంతా ఒక్కసారి సుడి తిరిగిందయ్యా. నేను 19వ ఏట నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా బంధువుల అబ్బాయికి ఇవ్వాలి, వివాహం చేయాలని అనుకున్నారు. కాకపోతే నేను మాత్రం ప్రార్థన చేయడంలో ముందుండేదాన్ని. ప్రభువుని అడిగాను, ప్రభా మీ చిత్తమైన వ్యక్తితోనే నాకు వివాహము జరిగించు.
అని అడిగేదాన్ని. నన్ను చాలా మంది ప్రేమించారయ్యా, నేనెవరిని ప్రేమించలా. ఆమె నన్ను చాలా మంది వాస్తవంగా చాలా మంచి అందగత్తె కూడా, చాలా మంచి అందంగా ఉన్నటువంటి సహోదరి. నన్ను చాలా మంది ప్రేమించారయ్యా, నేనెవరిని ప్రేమించాలా. నేను ప్రభువును ఒక మాట అడిగా, నీ చిత్తమై నీకిష్టమైన బిడ్డతోనే నాకు వివాహము జరిగించు. మంచి ప్రార్థనా పరుడు వచ్చాడు, వివాహం జరిగింది, వివాహం అయింది. కేరళ అబ్బాయి బైబిల్ ట్రైనింగ్కి వచ్చి, బైబిల్ ట్రైనింగ్లో ఒకరోజు నేను ప్రార్థన చేసి చూసి నన్ను ఇష్టపడి వాళ్ళ తల్లిదండ్రులను పంపి ప్రతిమాలు చేసుకున్నాడు. బాగానే ఉంది. నాకు 8వ నెల గర్భవతిగా ఉన్నప్పుడే అబ్బాయి చనిపోయాడు. నా కుమారుడు పుట్టాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. నా కుమారుడికి నా తండ్రి తెలియదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు నాకు ఇలా జరిగింది, మీరు నాకు జవాబు చెప్పాలి అని అడిగితే నా దగ్గర జవాబు లేదు వెంటనే చెప్పడానికి. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి అంత ఖచ్చితమైన దైవ కర్మములో ఉంది. ఆమె అలా అని నేను ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించలేదయ్యా, నేను దేవుని మీద నింద వేయలా. కాకపోతే మీరు ఆత్మీయంగా బలంగా ఉన్నారని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు కనుక నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తాను. అలా అడుగుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. వాస్తవంగా నా కన్నీళ్ళు కూడా వచ్చాయి అమ్మాయి చెబుతూ ఉంటే. అంత వేదనాభరితంగా ఉంది. ఇప్పుడు నా బిడ్డను పెట్టుకొని నేను కేరళలో ఉంటున్నా. కాకపోతే ఏదో తెలియని బాధ, వేదన, ఏదో తెలియని కొరత నన్ను వెంటాడుతుందయ్యా. ఏం చేయాలి? ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు నా మనసులో దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటో తెలుసా? యేసయ్య గెత్సేమనే తోటలో ఆ శిలువ మీద ఒక మాట అడుగుతాడు, తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచావు? తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచావు? ఆ మాట ఏ కొడుకు ఏ తండ్రిని అడిగినా తట్టుకోలేడు. మరలా చెయ్యి పట్టుకుంటాడు. కానీ తండ్రికి ఇష్టమైంది కుమారుడికి చెయ్యి వదిలాడు, పాపులందరి చేతులు పట్టుకున్నాడు. అలాగే దేవుని కొరకు ఇలాంటి శోధనలు, బాధలు ఎదుర్కోవడము, అనుభవించడం తప్పదమ్మా అని చెప్పారు. అయినా బిడ్డని ఓదార్చడం మన వల్ల కావడంలా. ఎంతసేపు దేవుని చిత్త ప్రకారమే నడుచుకున్నాను, నాకెందుకు ఇలా జరిగింది? అలాంటి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆమె మరి మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు రాలేదు కనుక మనం ఎంతగానో ప్రార్థించే వారముగా ఉందుముగాక. ఆ సహోదరి కేరళ రాష్ట్రం మొత్తం మీద స్త్రీల సమాజానికి అధ్యక్షురాలు, స్త్రీలందరికీ అధ్యక్షుడు. చివరిలో ఆ అమ్మాయి తమయించుకొని తన వేదనను, బాధను అలా ఓర్చుకొని ఒక మాట చెప్పింది, ఇలా దేవుడు నన్ను వదిలిపెట్టలేదయ్యా, నా రాష్ట్రం అంతటికి నన్ను స్త్రీలకి అధ్యక్షురాలిని చేశాడు. చప్పట్లు కొట్టి దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటాడు, ఎలా నిన్ను బలపరచాలన్నా బలపరుస్తాడు. ఆ సహోదరి చాలా ఆత్మీయుల, బాగా ప్రార్థించే వారికి వాక్యం బాగా అర్థమవుతుంది, బాగా గుర్చుకుంటుంది, బాగా అర్థమవుతుంది, బాగా ప్రశ్నిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, వేకుజామున ప్రార్థించేవారు దాదాపు మేము 280-300 మంది అక్కడ చేరితే 2-3 తప్ప ఎవరు వేకుజామున పెద్దక్కడ లేచి ప్రార్థించిన వాళ్ళు అర్థమైందా? అందుకని బాధేసింది. వాక్యం ఈరోజు ఇదే మీకు చెప్పాలనుకున్నా.
మనందరి జీవితంలో వేకువజాము ప్రార్థన ఉండునుగాక. ఒక మాట చెప్పనా, మనము లేవగానే కొన్ని శబ్దాలు మనకు వినపడతాయి, పిచ్చుకల శబ్దం. ఆ శబ్దం రాకముందే మసీదులో నమాజు మాటలు వినపడక ముందే నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. అది ఏ సామో నేను చెప్పాల్సిన పనిలే. నీవు ప్రభు స్వరము వినడానికి అదే మంచి తరుణం, మంచి తరుణం. కాబట్టి భక్తి జీవితంలో మనం బలపడదాం, ప్రతి శోధనను జయిద్దాం. దానికి పునాది ఏంటో తెలుసా? వేకువజాము ప్రార్థన. వేకువజాము ప్రార్థన. చూడండి, మెట్టుకు ఒక 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, మొట్టమొదటిది, వేకువజాము ప్రార్థన మనల్ని సిద్ధపరుస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. ఆ రోజంతటికి కావలసిన పరిశుద్ధాత్మని సహాయము నిన్ను ఆవరించేలా సిద్ధపరుస్తుంది. ఆమేన్. కాబట్టి వేకువజామున ప్రార్థన చేయకపోతే నీకు ఆ రోజంతా ఏముండదో తెలుసా? సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు ఉండదు. సిద్ధపడకపోతే చాలా ప్రమాదం. చెప్పండి, ఆత్మీయంగా సిద్ధపడకపోతే చాలా ప్రమాదం. బయట ఉంటావు. ఎక్కడ ఉంటావు? తలుపు వేయబడుతుంది. నువ్వెంత తలుపు తట్టినా తీసేవారు. వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, సిద్ధపడని వారు బయట. సిద్ధపాటు ఎప్పుడు మొదలవుతుంది? వేకువజాము ప్రార్థనతో మనల్ని మనము ఏం చేసుకుంటాము? సిద్ధపరచుకుంటాము. ఆమేన్. సిద్ధపాటు చాలా అవసరం. పెళ్లికి వెళ్ళాలంటే సిద్ధపడతాం, ఫంక్షన్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం, పరలోకపు పెళ్లి విందుకు కూడా మనం సిద్ధపడాలి. ప్రతి దినం ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడాలి. ఆమేన్. వేకువజాము ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని సిద్ధపరుస్తుంది. ఆ దినానికి సరిపడినంత కృపను పొందడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. సిద్ధపాటు లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకనే మనం వేకువజాము ప్రార్థనతో యేసయ్యను బిడ్డలముగా దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటుకు ఉదయకాలపు ప్రార్థన మనకి ఎంతో అవసరం. చూడండి, కీర్తనల గ్రంథం 4:3 చరణం. 4వ కీర్తన 3వ చరణం. 4వ కీర్తన 3వ చరణం. యెహోవా తన భక్తులను ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే తన భక్తులను, వినండి జాగ్రత్తగా, ఉదయాన్నే మనం ప్రార్థన చేయగలిగిన దేవుడు అంట మనల్ని ఏర్పరచుకుంటాడా. ఈ రోజు నా బిడ్డ సిద్ధపడ్డాడు, ఈ బిడ్డ నేను ఏర్పరచుకున్నా. దేవుడు ఏర్పరచుకోవాలంటే మొదట నీవు లేవాలి. దేవా, నీతో నేను ఆ రోజును ప్రారంభిస్తున్నానయ్యా అని ఆయనతో నీవు చెప్పాలి. చదవండి, ఏర్పరచుకొనెను, ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడు. చూసారా, ఉదయాన్నే ఒక పనికి పెట్టుకుని యజమానుడు అలా తిరుగుతున్నా, ఎవరు పనికి వస్తారా? ఆ తిరుగుతున్న సమయంలో, అయ్యా నేను వస్తాను పనికి నువ్వు అడిగితే యజమానుడు ఏమంటాడు? నువ్వు పనిలోనికి రా. నీ నోట అయ్యా నాకు పని కావాలి నేను వస్తానని నువ్వు అడగకపోతే యజమానుడు నిన్ను ఎన్నిక చేయటం సాధ్యము కాదు. మన యజమానుడు అనగా మన దేవుడు యెహోవా తన కొరకు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటాడు. ఎవరిని?
దేవా ఈ రోజు నన్ను బలపరచయ్యా, ఈ రోజు నన్ను నీ ఆత్మచేత నింపయ్యా, ఈ రోజంతా నీ కృప నాకు కావాలయ్యా నువ్వు అడిగితే ఆయన నిన్ను ఏర్పరచుకుంటాడు. ఆమేన్. దేవదూతలంటే ఉదయాన్నే 4, 3, 5 గంటలు కలిసి తిరుగుతూ ఉంటారు. నేను చాలా మంది చెప్పా, దైవజనులు దినకరయ్య గారి ప్రార్థనా సమయం 2 గంటల గంట, వేకువజామున. అలాగే భక్సింగయ్య గారి ప్రార్థన రాత్రి 9 నుండి తెల్లారి 6 దాకా అంట. ఆమేన్. మరి నిద్ర ఎప్పుడు పోతాడు? ఈ మాట చెప్పామనుకో, అయ్యా నిద్ర ఎప్పుడు పోయిందో ఆయనకు నీకు కుదురుదు, మాకెక్కడ కుదురుద్ది అంట కదండి. నిద్ర పూర్తిగా రద్దు చేసి ప్రార్థించిన వాడు దైవజనులు భక్సింగయ్య. ఆమేన్. కాబట్టి వేకువజామున దేవదూతలు తిరుగుతూ ఉంటే కొన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్తారంట, లోపల నుండి మూలుగు వినపడద్దంట. ఆమేన్. ఏం వినపడద్ది? మూలుగంటే ఎప్పుడన్నా కొట్టారనుకో నిన్ను, ఆ మూలుగు తెలుస్తుంది కదా, ఆ మూలుగు కాదు, ఆ మూలుగు కాదండి. నా ప్రభువా, నా దేవా, నా దేవాని గోసారుతామే, ఆ మూలుగు వినపడద్దంట. దేవదూతల ఆ మూలుగు వినడానికి ఎంతో ఉత్సాహము చూపుతారు. ఎక్కువ సాము ప్రార్థన నిన్ను నన్ను దేవునితో మాట్లాడుటకు, దేవుని కృపను అనుభవించుటకు సిద్ధపరచునుగాక. రెండో మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 90వ కీర్తన 14వ చరణం సంతోష జీవితానికి అవసరమై ఉన్నది. ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ విస్తరించి ఉత్సహించి సంతోషిస్తాం. పొద్దున్నే ప్రార్థన చేస్తే ఎక్కువజామునా, అమ్మా కృపతో దేవుడు మనలని తృప్తిపరుస్తాడు. చెప్పాలి, కృపతో దేవుడు మనలను తృప్తిపరుస్తాడు. ఎలా? మా సంతోషించేలా. అందుకనే ఎవరైనా ఉదయాన్నే వస్తే ముఖం చూత మాట్లాడలేదు. ఎందుకని? పొద్దున్నే లేవగా నీళ్ళ ముఖము కదండి. నువ్వెవరు ముఖం చూడాలి? ఉదయాన్నే ప్రభు ముఖం చూడాలి. ఆయన ముఖములో కృప ఉంటుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు. ప్రార్థిస్తే ఎంత తృప్తి అనుకున్నా, మా ఉదయాన్నే ప్రార్థిస్తే ఎంత తృప్తో, ప్రార్థించకపోతే అంత అసంతృప్తి. ప్రార్థించకుండా ఒక రోజు ఉండు, ఒకరోజు రోజు ఉంటున్నానంటవా, చాలా ఇబ్బంది పడతా. ప్రార్థన కృపతో తృప్తిపరిచేలా ఉదయాన్నే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని తన కృపతో తృప్తిపరిచి, తర్వాత మాట చదవమా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాము. నీకు సంతోషం కావాలంటే చెప్పండి, ఏంటిది? ఉదయాన్నే వేకువజామున ప్రార్థించు. అప్పుడు తృప్తి నీకు కలుగుతుంది. ఆ తృప్తి నిన్ను సంతోషింపజేస్తుంది. చాలా మంది జీవితాల్లో ఆస్తులుండి కాదు సంతోషం, అంతస్తులుండి కాదు సంతోషం. దేవుని బిడ్డల జీవితాల్లో కృప ఉండి ఏం చేస్తున్నారు? సంతోషిస్తూ ఉన్నారు. కృప ఆ కృప మనలని సంతోషం వైపుకు నడిపిస్తుంది. కృప ఎప్పుడు పొందుదా? మధ్యాహ్నమా? కాదండి. సాయంకాలమా? కాదండి. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు. 63వ కీర్తన ఒకసారి చూడండి. 63వ కీర్తన 4వ చరణం. నా చదువు.
నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ఎక్కడన్నామా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు రాత్రి జాముల యందు ధ్యానించినప్పుడు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు ప్రభు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుతుంది. నా ప్రాణము తృప్తి పొందొచ్చున్నది. మంచం మీద ఎవరి జ్ఞాపకానికి రావాలి? మా దేవుడు. దేవుడు జ్ఞాపకానికి వస్తే ప్రభు మెదడు దొరికినట్లు తృప్తి నీకు లభిస్తుంది. ఆ తృప్తి నిన్ను కృపను పొందే వాక్యముతో నింపుతుంది. ఆమె ఉదయకాలం చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలం చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది పెద్దల కాలంలో వినేవాళ్ళం మనం. పొద్దున్న ఎవరు ముఖం చూసినామో ఇలా జరిగింది అంట. ఎందుకని? ఉదయానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ ఉదయాన్నే మనము దేవుని ముఖము చూడాలి. దేవుని కృపకు మనము పాత్రులము కావాలి. అద్భుతం అద్భుతం. నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయకాలం ప్రార్థించాలని నాకెంతో ఆశ కలిగి ఆతురత కలిగి వాక్యం బోధిస్తూ ఉన్నాను. గమనించండి. ఒకవేళ పరిస్థితులు అయ్యా అనుకోనగా పరిస్థితులకి వెళ్ళి చూడమాక. అయ్యా మంచమే లేదయ్యా, భూమి నిన్ను వద్దు. ఆమె భూమి నిన్ను ఆ భూమి మీదే సాగిలపడు. నేను అక్కడ చెప్పాను ఒక మాట. మోకరిల్లని బ్రతుకులు, మోకాళ్ళు లేని బ్రతుకులు. ఆమె మోకరిల్ల లేని బ్రతుకులు. చెప్పండి, మోకాళ్ళు లేని బ్రతుకులు. మోకాళ్ళు లేని దేవుడు కుంటోడు. జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఉదయమున ఏమొందుకున్నాం? దేవుని కృపను పొందుకున్నాం. అద్భుతం. ఇక మూడో మాట చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. క్రమమైనటువంటి జీవితానికి వేకువజాము ప్రార్థన అవసరం. మార్కు 1:35. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఆయన ఎప్పుడు లేచాడు అనేది పెందల కడనే మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? ఇంకను చాలా చీకటి. పెద్దల కాడ అన్నర్లేండి, ఇంటికి పోదాం, అది కాదండి. ఇంకను చాలా చీకటి. నా జీవితంలో ప్రార్థన ఇన్ని అద్భుతాలు. ప్రార్థన శత్రువులు నిలబడకుండా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆమె నేను ఊహించని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించిన దీవెనలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క మామూలు మాట చెప్పడానికి లేదు. కేవలము ప్రార్థన. ఆమె ప్రార్థన ఎంత తేలికుంటుందో వేకువజాము ప్రార్థన. నీ శరీరం, నీ అవయవాలు, నీకున్న సమస్తం తేలిపోతుంటాయి గాలిలో వేకువజామున ప్రార్థిస్తే. అదే తెల్లవారినాక పడుకొని చూడు, బరువుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మంపు. ఏంటిదమ్మా? పూడు మాముకుంటదే, మంపు అలా ఉంటుంది. దైవజనమా, నీ జీవితంలో అలాంటి పరిస్థితి రాకూడదు. తేలిపోతుండాలి. ఆమె యేసయ్యంట పెందల కడ లేచాడు అని అంటే అర్థం ఆయన సృష్టికర్త అయ్యుండి ఆ కార్యం చేశాడంటే నువ్వు నేను చెయ్యాలని. నీకు నాకు గొప్ప మాదిరి. ఆమె ఎప్పుడు లేచాడంట? రెండో మాట ఏంటి? ఇంకను చాలా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమె అరణ్యానికి వెళ్ళి
యేసయ్య చేస్తే నువ్వు చెయ్యవా? యేసయ్య లేస్తే నువ్వు లేయవా? ఆలోచించు. అది నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. చూడండి, ఆ మాట చూద్దాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు దేవుని యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. ఎవడన్నా ఎక్కించాలంటే ఒకరోజు ఎక్కించి రెండో రోజు నేను ఎక్కిలేను అంటాడు. దేవుడు ఎక్కిస్తే అలా కాదు. ఆమె దేవుడు ఎక్కిస్తే ఆయన ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెడతాడు. ఆమె ప్రభు బిడ్డల ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. దేవుని యేసయ్య దేవుడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, సర్వలోక సృష్టికర్త అయ్యుండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన లేకుండా ఏదియూ సమస్తము ఆయన మూలముగానే కలిగి ఉన్నది. ఏదియు ఆయన లేకుండా అట్టి దేవుడు ఎక్కువ జాములు లేస్తే మా నువ్వు లేవకపోతే ఎలా? దరిద్రం వచ్చి నీ పక్కన కూర్చుంటది. జాగ్రత్త. ఒక చిన్న సందర్భం చెప్పనా? నేను ఇంకొక సేవకుడు ఇద్దరు గుంటూరులో ట్రైన్ ఎక్కాను చాలా సంవత్సరాల క్రితం. చూడండి, ఉదయాన్నే 8కి 7:30కి 8కి వచ్చేది బండి, 5ంటికి కదిలి ఇద్దరం పైన చూసుకొని అక్కడ పడుకున్నాం. పైన ఉంటాయి కదా సామాన్లు పెట్టుకునేది ట్రైన్. దొనకొండ వచ్చి నేను దిగించుకొచ్చి వాడు గజ్జలు మనం పోయి ఫోన్ చేస్తుండు. నిద్రపోయమ్మా. ఎక్కడ? ఎప్పుడు? 8ంటికి. గజ్జల కొండ పోయి వచ్చిందా దొనకొండ కదా. ఇంట్లో ఆగి నేను టిఫిన్ కూడా చేస్తాను. కారణం చెప్పండి. వేకువజామున లేచే అలవాటు మనోడికి తక్కువ. ఎలా ఉంది? తక్కువ. నీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నిన్ను నీవు ప్రశ్నించుకో. పడుకొని చేయని దాకా నిద్ర మెలకు రాలేదంటే దరిద్ర దేవత వచ్చి సాతాను వచ్చి వాడి ప్రక్కలో కూర్చుంది. డౌటే. గజ్జల కొండ కూడా స్టేషన్ కదిలిపోతుంటే ఆ బెడ్షీట్ తీసుకొని దిగాడంటే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడన్నా కష్ట స్టేషన్ పోయినప్పుడు ఇంకా రేగి చెట్టు తప్ప పెద్ద కనపడే ఏమీ ఎంత దరిద్రం అంటే. సహోదరి సహోదరుడని ఇంట్లో దరిద్రం పోవాలంటే పెందల కడలే. ఆమె ఎప్పుడు లేయాలి? ఇన్ని మార్లు చెప్తున్నా. చేసి చూడు, నా దేవుడు నిన్ను సంపూర్తిగా ఆశీర్వదించును గాక. ఎక్కడ తేడా ఉంటుంది? ఉండే తేడంతా మనలోనే. ప్రభు పెందల కడ లేచాడంట. నువ్వు నేను పెందల కడే చాలా చీకటి ఉండగానే ప్రభు అద్భుతంగా నేను దేశము యొక్క చెప్పాలి ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించు. నువ్వు మనుషుల వైపు చూడమాక, దేవుని వైపు చూడు. ఎక్కడో ఆ ఉన్నతమైన స్థితి ఏంటిదో నీకు చూపిస్తాడు. 4వ మాట ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 63వ కీర్తన 1వ చరణం. బలహీనతలో బలపరుస్తుంది. ఆమె వేకువ జాము ప్రార్థన నీ బలహీనతలో నిన్ను బలపరుస్తుంది. చదువు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికదా. వేకువ జాములు ఎదకడం ఉందా? నీకుందా ధన్యత? చూడండి ఎంత బాధాకరమైన విషయాలు కొన్ని చూస్తుంది.
నాతో వాళ్ళు చెప్పలేక చెప్తారో కావాలని చెప్తారో, అయ్యా మీ ఊరు ఎక్కువ అయ్యా బాంది షాప్ కాడ. ఆ మాట నాకు చాలా బాధ వేస్తుంది. మీ ఊరు పొద్దున్న వచ్చి తిరుగుతుంటారు, పెందల కాడే వస్తారు. రెండు చేతులు దండం పెట్టి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించాలని ఆశ ఉంటుంది నాకు. దావీదు భక్తుడు అంటున్నాడండి, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుతా. ఎప్పుడు ఎదుగుతాడంట? నువ్వు నేను వేకువని దేవుణ్ణి వెదికే వారముగా ఉండాలి. అందులోని 4వ చరణం చదువుకున్నాం మనం. మంచం మీదనే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. మంచం మీదనే జ్ఞాపకం చేసుకుంటాను. ఉదయకాల సమయంలో బలం పొందుకోవడానికి, బలహీనతలో బలపరిచే దేవుడు. చెప్పండి, బలహీనతలో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా. నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా. జీవనది నీకు బలహీనతలు ఉంటాయి మనందరికీ కూడా. వాటిని బలముగా మార్చేది ఏంటో తెలుసా? వేకువజాము ప్రార్థన. వేకువని నేను ఎదగాలి, వేకువనే ఎదగాలి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వేకువజాము ప్రభు చేతికి అప్పగించుకోకుండా బయట అడుగు పెట్టకుందుము కాక. పెళ్ళి అండి, పెళ్ళి అన్ని పెళ్ళి సర్దుకొని ట్రైన్కి వెళ్తున్నా. ట్రైన్కి వెళ్తుంటే ఈ పెళ్లి కూతురు తండ్రి ఉన్నాడే, ట్రైన్ ఆగితే దిగి మందు షాప్ ఆడని అడిగాడు. ఎందుకంటే ఆడ వచ్చి వాడు మందు తీసుకున్న ట్రైన్ ఉంటుందా? ఉంటుందమ్మా. ట్రైన్ వెళ్ళిపోతే ఇది వివాహము, కుమార్తె పెళ్ళి ఇవన్నీ మర్చిపోయా. అయ్యో వెళ్ళయ్యా అని హార్ట్ ఫెయిల్ అయ్యి గొప్ప కూలిపోయాడు రైల్వే స్టేషన్. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. వాటి నుండి తప్పించబడాలంటే చదువునా మాట చదువుకునే లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి జరగబోవు వీటినెల్లను ఏం చేయాలి? మనము తప్పించుకోవాలంటే నీ బలముతో కాదు, నీకున్న ధనముతో కాదు. తప్పించుకోవాలంటే ప్రభు అక్కడే చెప్పాడు, తప్పించుకొనుటకై మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి కలిగిన వారు అగునట్లు. ఏం చేయాలమ్మా? మందమ్మ ఇది. ఆమె లోకములో ఉన్న జబ్బులన్నిటికీ. నేను చిన్నపిల్లలప్పుడు వామాటర్ ట్రైన్ వచ్చేది తెలుసా? కళ్ళలో కలుకమని వచ్చేది. ఏ జబ్బు చెప్పి ఇదే తాగండి అంటాడు వాడు, సర్వవ్యాధి నివారణ లాగా. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషుడికి సర్వవ్యాధి నివారణ ఏందో తెలుసా? ప్రార్థనే మందు. ఆమె ఆ మందు ఎప్పుడు వేయాలి? ఎక్కువ జామున్నే వేసి చూడు నీ ఇంటిలో, నీ ఇంటిల్లి పాది నెమ్మదిని పొందుకుందురుగాక. ప్రియులారా,
యేసయ్య అంటున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన. యేసయ్య ఎదుట నిలువబడుటకు శక్తిమంతుల మగునట్లుగా ఆయన ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి. ఆ శక్తి పొందుకోవాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకో. నేను చాలా మార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా, పాట పాడే వాళ్ళను అందరూ చూస్తారు, ఆమేన్. వాక్యం చదివే వారిని అందరూ చూస్తారు, వాక్యం చెప్పేవాడిని కూడా అందరూ చూస్తారు, ప్రార్థన చేసేవాడిని దేవుడు చూస్తాడు. ఆయన చూస్తే చాలు అనుకో, ఎవరు చూడాల్సిన పని లేదు. వీళ్ళ సర్టిఫికెట్లు మనకు చల్లనే చల్లదు. మరీ ముఖ్యంగా చెప్తున్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, ఇలా అన్ని ఎక్కడే పోతాయి. దేవుని దగ్గర పొందుకో సర్టిఫికెట్. దేవుని దగ్గర పొందుకుంటే అది నిన్ను నిత్యత్వములో నిలువబెడుతుంది. 5వ మాట చూద్దాం, చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన 5వ చరణం, భయము నుండి విడుదల. 5వ మాట, 5వ ఆశీర్వాదం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. తెలుసా, ఎన్ని ఉన్నాయో చూడండి మనల్ని పాడు చేయడానికి. మా చీకటిలోనంట తెగులంట సంచరిస్తుందంట, మధ్యాహ్నమందు పాడు చేసే రోగం ఉండిద్దంట. ఈ భయాలన్నిటిలో నుండి నిన్ను నన్ను విడిపించేది ఏదో తెలుసా? వేకువ జాము ప్రార్థన. మీరు ఆ పేజ్ అంతా ఎతకండి. మధ్యాహ్నం పాడు చేసేది ఉంది, చీకటిలో పాడు చేసేది ఉంది, వేకువ జామున పాడు చేసేది లేదు. వేకువ జామున పాడు చేసేది లేదు. వేకువ జామున నిన్ను ఉద్ధరించేదే నీ ప్రార్థన, నీ ప్రార్థన. వేకువ జాము ప్రార్థనలు దాగిన 5వ ఆశీర్వాదం, భయము నుండి విడుదల. భయము నుండి, నీకెంత భయం ఉందో అంతగా నీవు ప్రార్థన చేయగలిగితే భయము నుండి దేవుడు విడిపించువాడై ఉన్నాడు. ఆమేన్. జార్జి ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు ప్రాంతానికి వాక్య పరిచర్య కొరకు వెళుతుంటే ఆ కొండల బండల మధ్యలో నడుస్తూ జారి కింద పడిపోయాడు. చాలా ఎత్తులో ఉంది. అక్కడ ఎవరు పిలిస్తే పలికే వాళ్ళు యేసయ్యను పిలుస్తున్నాడు. యేసు ప్రభువును ప్రార్థన చేసుకోవడం ప్రయత్నం చేయడం, 9 సార్లు అలా పడిపోయాడు. 10వ మారు ఎగరడానికి శక్తి లేదు. అప్పుడు ప్రార్థన చేసి అలా సోలిపోయి పడుకోనుంటే ఆ గోడ మీద దేవుడు అంట ఒక గండు సీమ, నల్ల చీమలు ఉంటాయి కదా, లావుది పెద్ద సీమను చూపించాడు. ఆ సీమ కూడా అలా కొంచెం ఎక్కడం పడిపోవడం, ఇలా పలుమార్లు పడిపోయిన తర్వాత చివరిసారిగా అలా మెల్లగా పైకి వెళ్ళిపోయింది. ప్రభు అంటున్నాడంట, 9 మార్లు అయిపోయింది ప్రభు, నేను ఎలా 10వ మారు ప్రయత్నించి. బైబిల్లో ప్రతి సంఖ్యకు ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఆమేన్. 1 దేవుడు ఒక్కడే. ఇలా చెప్పుకుంటూ వస్తే 9 అనేది కృతజ్ఞత లేని దానికి గుర్తు. 9, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు. ఎంతమంది ఎనికి వచ్చారు? 9 మంది ఏమయ్యారు? కృతజ్ఞత లేదు. ప్రభు చెప్పాడంట, 9 మార్లు ఎగిరావయ్యా, నువ్వు ఫెయిల్ అయ్యా, 10వ మారే. 10 పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరీక్షలకు సాదృశ్యము. ఆమేన్. 10 మంది కన్యకలు, 10 దినాలు శ్రమ కలుగు. తెలుసండి, 10 అనేటువంటిది పరీక్షలకు సాదృశ్యం.
గమనించండి, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్ని మార్లు పడ్డావో అన్ని అంకెలు ఉంటాయి, నీకేమి భయమో లేదు. ప్రభువారు ఆ మాట చూపించి, ఆ మాట చెప్పి, ఆ క్షేమను అలా చూపించిన ఆ క్షేమను బట్టి మరలా జార్జి ముల్లర్ గారు ఒకసారి కళ్ళు మూసుకొని యేసయ్యా అంటూ ఎగిరిపోయి ఆ బండి ఎక్కాడు. చప్పట్లు కొట్టి అయ్యా 40 దినాలు ప్రార్థన చేశాను, మార్పు లేదయ్యా. 30 రోజులు ప్రార్థన చేసే మార్పు లేదయ్యా. భయపడమాక, దేవుడు నిన్ను 31వ దినానైనా గెలిపించే దేవుడు, ఆమె ఓడించే దేవుడు కాదు. కాబట్టి బలం కావాలంటే వేకువ చామున ప్రార్థించాలి. 6వ మాట చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 6వ మేలు 19వ కీర్తన 14వ చరణం. 19వ కీర్తన 14వ చరణం. యెహోవా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి. ఈరోజంతా నీ మాటలు దేవుని దృష్టికి అంగీకారమయ్యాయి కావాలంటే ఉదయకాలమున నీ మొదటి మాట దేవునికి అప్పగించు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. మొదటి మాట దేవునికి అప్పగించు. ఆ రోజంతా నీ నోటి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. నీ మాటలు దీవించబడతాయి, నీ మాటలు ఆశీర్వదించబడతాయి, నీ మాటలు స్థిరపరచబడతాయి. అద్భుతమండి. దాని కొరకు మనము ఉదయకాల సమయంలో మొదటి మాట దేవునికి ఇవ్వాలి. ఆమేన్. నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. మాటలు చాలా ప్రమాదం, చాలా మనం చెప్పుకున్నాం. నోటి మాటలు చాలా ప్రమాదం. నీ మాటను బట్టి నువ్వు మంచోడిగా అవుతావు, నీ మాటను బట్టి నీవు చెడ్డోడిగా తీర్పు తీర్చబడతావు. నీ నోటి మాట మొదటి మాట ప్రభువుకి వేకువనే. ఆ రోజంతా నీ మాటలు దేవుని దృష్టికి అంగీకారమగునుగాక. 7వ మేలు చూద్దాం. వేకువజామున దాగిన, వేకువజాము ప్రార్థనలో దాగిన 7వ ఆశీర్వాదం చూడండి. దేవుని ఆత్మ నడిపింపు కొరకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమా 8:14. దేవుని ఆత్మ చేత, అందరూ చదవండి ఆ మాట దయచేసి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఆత్మ నడిపింపు కొరకు ఉదయాన్నే నువ్వు ప్రభువుని అడగాలి. అయ్యా, ఈ రోజంతా నీవు నన్ను నడిపించు. రోజంతా నడిపించు. ఉదయం లేస్తే రాత్రి పడుకునేలోపు ఎన్ని ప్రమాదాలునండి. మనం భద్రంగా వెళ్తుంటాం బండి మీద, వాడు తాగించి మన మీద పడతాయి కదండి. నీ కళ్ళు కనపడలేదు అంటాను, నన్ను నా భద్రంగా కనపడుతున్నాయి, కళ్ళ జోడు కూడా. కానీ ఏం చేద్దాం, వాడు ప్రతి ప్రయాణములు దేవుడు లేకపోతే మనం ఒక్క అడుగు కూడా వేయలేము. ఒక్క అడుగు కూడా, తెలుసా అండి. అందుకని పొద్దున్నే ప్రభుకి ఏం చెబుదామంటే, అయ్యా ఈరోజు నా ప్రతి అడుగులో నీ ముందుగాక. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచండి. ప్రభు మన ప్రతి అడుగులో తోడుగా ఉండి నడిపించునుగాక. అలా నడుస్తుపోతే దేవుని కృపాక్షేమాలు చెప్పాలి మన వెంట. మనం వాటంట కాదు, గుణదలు పోతావు, ఆశీర్వాదం ఆడికి పోతావు, వాటంట వరకు మాట నీ వెంట అవి రావాలి. ఆమేన్. నీ వెంట అవి. నేను బహు ధైర్యంగా చెప్పగలను, మొదటి మీటింగ్ వాక్యం చేసి రోజు నన్నే చెప్తాను. అదేదో మనము పెంచుకొని పొగుడుకునేది కాదు, కానీ ప్రభు కృపను బట్టి ఆయనలో మనం ఉంటే ఆయన మనతో ఉండి ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ఆమేన్.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పే, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పే. నడిపిస్తాడు నా దేవుడు, మొత్తం విన్నాం కదా. చివరికి పొద్దున్న ఏం చేయాలి మనమ్మ? పెందలక్కడే ఇంకా చీకటి ఉండగానే లేచి ప్రార్థన. ఈ క్రమం దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఈ కుటుంబము విడిచిపెట్టకుండునుగాక. దేవుడు మనలను నిండారుగా దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.